నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి రోజురోజుకు క్షీణిస్తూ కొత్త కనిష్టాన్ని నమోదు చేసింది. గ్లోబల్ మార్కెట్ల ఒడిదుడుకులు, క్రూడాయిల్ ధరలు పుంజుకోవడంతో పాటు మన దేశ కరెంట్ ఖాతా లోటు, ద్రవ్యోల్బణం ఆందోళనలు తదితర కారణాలతో రూపాయి డాలర్తో ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్ ఇండెక్స్ తో పోలిస్తే భారతీయ రూపాయి రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది. ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల కొనసాగింపు, పెరిగిన ముడి చమురు ధరల కారణంగా నికర దిగుమతిదారుల ఆర్థిక బ్యాలెన్స్ పై ఇది ప్రభావం చూపి తగ్గొచ్చు. పెరుగుతున్న ముడి చమురు ధరలు ద్రవ్యోల్బణంపై మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు వరుసగా 9 నెలల నుంచి దేశం నుంచి డబ్బును ఉపసంహరించుకోవటం కూడా దేశీయ కరెన్సీపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. జూన్లో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు 38,500 కోట్లను వెనక్కి తీసుకున్నారు. జూన్ 10, 2022తో ముగిసిన వారానికి భారతదేశ విదేశీ మారక నిల్వలు $4.59 బిలియన్ క్షీణించి $596.46 బిలియన్ చేరుకున్నాయని ఆర్బీఐ డేటా వెల్లడించింది. దేశీయ మార్కెట్లలో ఎఫ్ఐఐల విక్రయాలు కూడా రూపాయిపై ఒత్తిడి పెంచుతున్నాయి. స్టాక్ ఎక్స్చేంజ్ డేటా ప్రకారం 1278.42 కోట్ల విలువైన షేర్లను ఆఫ్లోడ్ చేయటంతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు క్యాపిటల్ మార్కెట్లో నికర అమ్మకందారులుగా ఉన్నారు. రూపాయి విలువ వేగంగా ఈ మధ్యకాలంలో పతనం అవుతుంది. దానిలో ప్రధానంగా ఈరోజు చూసుకునేటట్లయితే సుమారుగా ₹78.28 మేరకు పతనమైనటువంటి వాతావరణం ఉంది. అంటే ₹80 పరిధిలోకి తొందరలోనే వెళ్తుంది. అంటే $1 ఈజ్ ఈక్వల్ టు ₹80 అనేది చాలా సమీపంలో ఉన్నటువంటి రూపాయి భవిష్యత్తుగా కనపడుతున్నటువంటి వాస్తవం. నిజానికి ఏంటంటే రూపాయి బలంగా లేకపోతే వచ్చే సమస్యలు భారతదేశం లాంటి దేశానికి అనేక ఉన్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. 2020-21 నాటికి రూపాయి మారకపు విలువ అంతకుముందు ఏడాది కంటే 3.32% పెరిగితే 2021-22 ముగిసే నాటికి ఈ విలువ 3.53% మేర తగ్గింది. ఇది మరింత క్షీణిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మనకు స్వాతంత్ర్యం వచ్చిన 1947 ఆగస్టు 15 నాటికి రూపాయి డాలర్ విలువలు సమానంగా ఉండేవి. అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్యం, ఆర్థిక చెల్లింపులు, విదేశీ పెట్టుబడులు, రుణాలు ఇవన్నీ డాలర్స్ రూపంలోనే జరుగుతాయి. భారత్ తన అవసరాలకు అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతోంది. స్వాతంత్ర్యం తర్వాత కేవలం 2 ఏళ్లు స్వల్ప వాణిజ్య మిగులు తప్ప విదేశీ వాణిజ్యం లోటుతోనే కొనసాగుతోంది. ఇటీవల చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో అన్ని దేశాల కరెన్సీ విలువలు బాగా పతనమయ్యాయి. భారత్ విషయంలో ఆర్బీఐ చొరవ తీసుకుని తన వద్ద పోగుపడి ఉన్న విదేశీ మారక నిల్వల్లో కొంత మార్కెట్లో అమ్మకానికి పెట్టి కరెన్సీ పతనాన్ని కొంతవరకు నియంత్రించగలిగింది. మార్చి మొదటి వారంలో ఉన్న $63,200 కోట్ల విదేశీ మారక నిల్వలు 2022 ఏప్రిల్ 1వ తేదీ నాటికి $60,600 కోట్ల తగ్గాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, చమురు ధరల జోరు, అమెరికా వడ్డీ రేట్లను పెంచడం వంటి పరిణామాలు రూపాయి పతనానికి ప్రధాన కారణాలు. కొన్నాళ్ల క్రితం $20కే లభించిన ముడి చమురు పీపా ఇటీవల అమాంతం ధర పెరిగి $130 స్థాయికి చేరి ఇప్పుడు $103 నుంచి $105 వద్ద కొనసాగుతోంది. ఎగుమతుల కన్నా దిగుమతుల విలువ ఎక్కువగా ఉంటే వాణిజ్య లోటు ఏర్పడుతుంది. వాణిజ్య లోటు పెరిగినంతకాలం రూపాయి పతనమవుతూనే ఉంటుంది. 2021-22లో భారత ఎగుమతులు $41,700 కోట్ల చేరాయి. అంతకుముందు ఏడాది ఎగుమతుల విలువ $29,100 కోట్ల. ఏడాది కాలంలో ఎగుమతులు 43.18% మేర పెరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ఓ చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. నిజానికి అదే కాలంలో మన దిగుమతులు $39,400 కోట్ల నుంచి $61,000 కోట్ల పెరిగాయి. ఫలితంగా $19,241 కోట్ల వాణిజ్య లోటు ఏర్పడి రూపాయి పతనానికి దారితీసింది. ప్రపంచ వృద్ధి రేటు మందగిస్తున్న తరుణంలో 2022-23లో ఎగుమతుల్లో జోరు కొనసాగుతుందా అనేది సందేహాస్పదమే. యుద్ధం, కరోనా సంక్షోభం ఇంకా కొనసాగుతూ ఉండటం వంటి ప్రతికూలతలు అనుమానాలకు మరింత ఊతమిస్తున్నాయి. ఈ పరిస్థితి వల్ల వాణిజ్య లోటు మరింత పెరిగి రూపాయి ఇంకా పతనం కావచ్చు. గడిచిన ఏడాది కాలంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు క్రమేపీ తగ్గుతున్నాయి. చమురు, బంగారం దిగుమతులతో భారీగా పెరిగిన వాణిజ్య లోటు, మందగించిన విదేశీ పెట్టుబడులు కలిసి కరెంటు ఖాతా లోటు 2021 ఏప్రిల్-డిసెంబర్ కాలానికి జీడీపీలో 1.2% స్థాయికి చేరింది. అంతకుముందు ఏడాది ఇది మిగులుతో ఉంది.
విదేశీ సంస్థాగత పెట్టుబడులపై ఆశ పెట్టుకోవటం సరైంది కాదు. ఎందుకంటే అమెరికా తన వడ్డీ రేటు పెంచితే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తక్షణం ఈ పెట్టుబడులు అక్కడికి వెళ్లిపోతాయి. అందుకే వీటిని బటర్ఫ్లై పెట్టుబడులని వ్యవహరిస్తారు. భారత్ తన ముడి చమురు అవసరాల్లో 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశం మొత్తం దిగుమతుల్లో ముడి చమురు వాటా సుమారు 28%. రష్యా యుద్ధంపై అనిశ్చితి కొనసాగినన్నాళ్లు చమురు ధరలు దిగివచ్చే పరిస్థితి లేదు. రాబోయే 2 త్రైమాసికాల్లోపు చమురు ధరలు దిగిరాకపోతే భారత్ భారీగా వాణిజ్య లోటును ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన దిగుమతుల్లో 3వ స్థానం బంగారానిది. అంతర్జాతీయ విపణిలో తాజాగా ఔన్సు బంగారం ధర $1,840 స్థాయిలో ఉండగా రాబోయే రోజుల్లో ఇది $2,100 స్థాయికి చేరుతుందని అంచనా. అదే జరిగితే దిగుమతుల బిల్లు మరింత పెరిగి తద్వారా వాణిజ్య లోటు ఇంకా పెరుగుతుంది. ఈ వారం రూపాయి అస్థిరంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ముడి చమురు ధరలు పుంజుకోవటం, రష్యాపై మరిన్ని ఆర్థిక ఆంక్షల చర్చలు రూపాయి విలువను తగ్గించాయి. దేశీయ మార్కెట్లలో ఎఫ్ఐఐల విక్రయాలు కూడా రూపాయిపై ఒత్తిడి పెంచుతున్నాయి. రష్యాపై మరింత ఆర్థిక ఆంక్షలు ప్రపంచ ఇంధన ధరల్ని పెంచుతాయి. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలపై ఒత్తిడిని కలిగిస్తాయని అంచనాలు ఉన్నాయి. రూపాయి క్షీణత వల్ల సామాన్యుడి బతుకు భారమవుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వస్తు సేవలకు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. విదేశాల నుంచి దిగుమతయ్యే వంట నూనె, పప్పు దినుసులకు అధిక ధరలు చెల్లించాలి. అంతర్జాతీయ వ్యాపారం డాలర్స్లోనే జరుగుతుంది కాబట్టి సరఫరా చేసిన దేశానికి డాలర్స్లోనే చెల్లించాలి. రూపాయి విలువ క్షీణిస్తే ఈ చెల్లింపుల కోసం ఎక్కువ వ్యయమవుతుంది. తమ వస్తువులను, సేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే రంగాలు మాత్రం క్షీణించిన కరెన్సీ వల్ల లబ్ధి పొందుతాయి. భారత ఐటీ, ఫార్మా రంగాలకు ఈ పరిస్థితి వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ముడి సరుకుల్లో అత్యధిక భాగం దిగుమతి చేసుకునే పరిశ్రమలు కరెన్సీ క్షీణత వల్ల దెబ్బతింటాయి. ఫలితంగా ఉత్పత్తి ధర పెరిగిపోతుంది. ఇతర దేశాలకు విహారయాత్రలకు వెళ్లాలంటే అధికంగా ఖర్చవుతుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులపై భారం పెరుగుతుంది. విదేశీ విద్య కోసం బ్యాంకుల్లో రుణం తీసుకునే వారి మీద భారం అధికమవుతుంది. ఒకవేళ రూపాయి విలువ పెరిగితే అప్పు తీర్చడం సులువవుతుంది. విదేశాల్లో ఇతర ఖర్చుల కోసం స్వదేశీ కరెన్సీని అధికంగా చెల్లించాల్సి వస్తుంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాపుల వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు రూపాయి క్షీణతతో ప్రియమవుతాయి. వాటి విడిభాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావటమే ఇందుకు కారణం. రూపాయి క్షీణత వల్ల ఎక్కువగా లబ్ధి పొందేది ప్రవాస భారతీయ కుటుంబాలు. ఎందుకంటే మారకంలో $1కు ఎక్కువ రూపాయలందుతాయి. ఇప్పుడు డాలర్ ఆధిపత్యానికి సవాళ్లెదురవుతున్నాయి. రష్యాపై అమెరికా, ఐరోపా సమాఖ్య ఆంక్షల వల్ల కొన్ని దేశాలు తమ విదేశీ చెల్లింపులు ఇకపై డాలర్స్ రూపేణా కాకుండా తమ స్వదేశీ కరెన్సీ ద్వారా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ముఖ్యంగా రష్యాకు వాణిజ్య చెల్లింపుల విషయంలో భారత్, చైనా, సౌదీ అరేబియా సహా చాలా దేశాలు ఈ మేరకు వ్యూహాలను మార్చుకుంటున్నాయి. గతంలో అమెరికా ఇరాన్పై ఆంక్షలు విధించినప్పుడు భారత్ ఆ దేశానికి రూపాయల్లోనే చెల్లింపులు చేసింది. ఈ విధానం మిగతా అన్ని దేశాల్లోనూ కార్యరూపం దాలిస్తే డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోవటం ఖాయం. రూపాయి విలువ పతనం ఏమాత్రం వాంఛనీయం కాదు. దీనివల్ల ఎన్నో రకాలుగా నష్టపోవాల్సి వస్తుంది. మొత్తం భారం సామాన్య వినియోగదారులపై పడుతుంది. కాబట్టి ప్రణాళికాబద్ధమైన వ్యూహంతో, సరైన అవగాహన, పరస్పర సహకారంతో ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకుని దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రూపాయి పతనానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం అంతర్జాతీయ కారణాలు ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ పరిస్థితిని అదుపు చేయటం ప్రభుత్వం చేతుల్లో కానీ, భారత రిజర్వ్ బ్యాంక్ చేతుల్లో కానీ లేకపోవటం బాధాకరం. అయినప్పటికీ అంతర్గతంగా, దేశీయంగా మనం చేయాల్సిన మార్పులు, సంస్కరణలు చాలా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థలో ఇంధన వనరులది కీలక పాత్ర. మన దేశ ఇంధన ఉత్పత్తి, ఉత్పాదకత, ఉత్పత్తి సామర్థ్యం చాలా తక్కువ. అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాల్లో ముఖ్యంగా అమెరికా తన దగ్గర ఉన్న షెల్ గ్యాస్తో ఆడుతున్న ఆట వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. కొంతకాలం క్రితం షెల్ గ్యాస్ ఉత్పత్తిని పెంచి ఇంధన ధరల పతనానికి కారణమైన అమెరికా నేడు అదే షెల్ గ్యాస్ ఉత్పత్తిని తగ్గించి దిగుమతులు పెంచుకోవటం ద్వారా ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం వల్ల చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రభావితమయ్యాయి. దీని మూలంగా మార్కెట్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోవటం వల్ల రూపాయి విలువ క్షీణిస్తోంది. అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచవచ్చు అనే ఊహాగానాలతో చాలా దేశాల నుంచి సంపద తరలి వెళ్లిపోతోంది. మన దేశంతో పాటు ఇతర దేశాల కరెన్సీ కూడా దీనివల్ల బలహీనపడుతోంది. విపరీతమైన విచ్చలవిడి దిగుమతుల కారణంగా విలువైన విదేశీ మారకద్రవ్యం విదేశాలకు తరలిపోతోంది. వాణిజ్య లోటు స్థూల జాతీయోత్పత్తిలో ఈ ఒక్క నెలలోనే 2.5% ఉంది.
మన అవసరాలలో దాదాపు సగం దిగుమతుల వల్లే తీరుతున్నాయి. కాబట్టి ఆ మేరకు పన్నులన్నీ కలిపి ఆ భారాన్ని సామాన్య ప్రజానీకంపై మోపుతారు. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగటంతో దానికి సంబంధించిన అన్ని రకాల సేవలపై భారం పడుతుంది. ప్రయాణ ఛార్జీలు, కూరగాయల ధరలు పెరగటంతో ద్రవ్యోల్బణం అధికమవుతుంది. ప్రజల జీవన వ్యయం పెరగటం వల్ల ఆదాయపు విలువ తగ్గి ప్రజలకు తీవ్ర భారంగా మారుతుంది. రూపాయి క్షీణతను మరింతకాలం అలాగే కొనసాగించడం మంచిది కాదు. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ తన చేతిలో ఉన్న ద్రవ్య పరపతి విధాన సమీక్ష ద్వారా రూపాయి పతనాన్ని కట్టడి చేయవచ్చు. అయితే అది సులువైన అంశం కాదు. ఆర్బీఐ తన వద్ద ఉన్న విదేశీ మార్గద్రవ్యాన్ని మార్కెట్లోకి విడుదల చేస్తే మన దగ్గర ఉన్న నిల్వలు పడిపోతాయి. అది కూడా మంచి పరిణామం కాదు. మన ఎగుమతులను, ఉత్పాదకత, సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరముంది. ప్రభుత్వాలు ఉద్యోగ కల్పన, మౌలిక వస్తుల కల్పనపై దృష్టి పెట్టాలి. దీంతో ఉత్పత్తి పెరిగి ఎగుమతులు చేయటం ద్వారా విదేశీ మార్గద్రవ్యం ఆర్జించి రూపాయి స్థిరీకరణ చేయవచ్చు. మౌలిక వస్తుల కల్పన, శాంతి భద్రతల్ని మెరుగుపరచడంతో దేశంలో విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచవచ్చు. దేశీయంగా ఎలక్ట్రానిక్ సంస్థలు నెలకొల్పటం, ఉన్నవాటి సామర్థ్యాన్ని, ఉత్పత్తిని పెంచి దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించాలి. ఇంటర్నేషనల్ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో మనం ఇంపోర్ట్స్ చేసుకునేటప్పుడు లేకపోతే ఎక్స్పోర్ట్స్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే మన వాల్యూని మనం తగ్గించుకుంటే తప్ప మనం ఎక్స్పోర్ట్స్ పెంచుకోలేము. రూపాయి విలువ మనం కొంచెం తగ్గించుకుని లేకపోతే డాలర్తో మనం తగ్గించుకున్నట్లయితే మనకి ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్కువ మంది కొంటారు మన వస్తువులు. వాటిని దిగుమతుల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఇంధన అవసరాల కోసం దేశీయ సంస్థల్ని పురికొల్పి ఎక్కువ ఉత్పత్తిని సాధించేలా చేయాలి. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఉత్పాదకతను పెంచుకోవటం ద్వారా స్వయం సమృద్ధి సాధించే అవకాశముంది. ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడం ద్వారా ఎగుమతులకు అవకాశం కల్పించాలి. ఆర్బీఐ, ప్రభుత్వం సమన్వయంతో మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయగలిగితే మంచి ఫలితాలొస్తాయి. విదేశాలతో మంచి వర్తక వాణిజ్య సంబంధాలు నెరపడం ద్వారా తక్కువ ధరకే ఇంధన దిగుమతులు చేసుకోవచ్చు. విదేశీ ప్రయాణాలు, పెట్టుబడులపై పరిమిత స్థాయిలో సహేతుకమైన ఆంక్షలు విధించవచ్చు. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడుల్ని ఆకర్షించాలి. ఎగుమతిదారులకు పన్ను రాయితీలివ్వాలి. ఎగుమతి రుణాలు సులభంగా లభ్యమయ్యేలా చూడాలి. ఎగుమతులు పెంచుకోవటానికి రూపాయి బలహీనత ఒక రకంగా ఉపయోగపడుతుంది. విదేశీ మార్కెట్లో మన వస్తువులు చౌక ధరలకే దొరుకుతాయి. మన పొరుగున ఉన్న చైనా ఇలానే చేసి విజయం సాధించింది. టెక్స్టైల్స్, తోలు వస్తువులు, హ్యాండీక్రాఫ్ట్ ఎగుమతులు ఇటీవల తగ్గాయి. ఇవి మళ్లీ పెంచాలి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా రూపాయి నిరంతర ఒత్తిళ్లో ఉంది. సరఫరా పరిమితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల సెంట్రల్ బ్యాంకుల హ్యాకిష్ పాలసీ వైఖరి మరియు మార్కెట్ అస్థిరత సురక్షితమైన స్వర్గధామంగా యుఎస్ డాలర్లో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ పెట్టుబడిదారుల్ని ప్రేరేపించటం రూపాయి మారకపు విలువను మరింత దిగజార్చింది. బలహీనమైన జపనీస్ యెన్ ప్రభావం రూపాయిపై పడుతుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. జపనీస్ యెన్లో క్షీణత కారణంగా రిస్క్, ఆస్కులు తిరగబడటం, విదేశీ నిధుల ప్రవాహం మరియు బలహీనమైన ఆసియా కరెన్సీల కారణంగా భారతీయ రూపాయి సరికొత్త ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. ఆసియాలో ఈ ఏడాది ఇంతవరకు దారుణంగా పతనమవుతున్న కరెన్సీ రూపాయే. డాలర్తో మారకం విషయంలో ఈ ఏడాది రూపాయి విలువ 13% పడిపోయింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతూ ఉండటం, నూతన మార్కెట్ ఆర్థిక వ్యవస్థల నుంచి అనేక మంది విదేశీ మదుపరులు బయటపడుతూ ఉండటం, అమెరికా చైనా వాణిజ్య యుద్ధం కారణంగా ఆసియాలో పెట్టుబడులకు మదుపరులు వెనక్కు తగ్గుతూ ఉండటం, ఇటువంటివన్నీ దీనికి కారణాలే. ఏప్రిల్, జూన్ మధ్య భారత్ ఫారెక్స్ నిల్వలు $11 బిలియన్ తగ్గిపోయాయి. రూపాయి పతనాన్ని ఆపేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లలో అమెరికా డాలర్లను విక్రయించే ప్రయత్నం చేసింది. అయినా పరిస్థితులు చక్కబడలేదు. ఇంధన ధరలు అందుబాటులో ఉండటం విషయానికొస్తే భారత్ చాలా దేశాల వెనకన ఉంటుంది. సగటు భారతీయ కుటుంబం తమ కుటుంబ ఆదాయంలో సగం కంటే ఎక్కువ ఇంధనానికే ఖర్చు చేస్తుందని ఇటీవల అధ్యయనం ఒకటి వెల్లడించింది. సామాన్యుడికి ఇది ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. డీజిల్ ధరలు పెరగటం వల్ల రవాణా ఖర్చులు పెరిగి కూరగాయలు, ఇతర నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఫలితంగా రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తుంది. ఇదే కనుక జరిగితే ప్రజలు కేవలం పెట్రోల్, డీజిల్, కూరగాయలు, ఇతర నిత్యావసరాలపైనే కాదు, తాము తీసుకున్న రుణాలపైన అధిక వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. 2013 సెప్టెంబర్లో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు రూపాయి విలువ 67కు పడిపోయింది. అప్పటికి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ దాన్ని 2014 ఎన్నికలకు అస్త్రంగా మలుచుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. మోడీ వచ్చే ఎన్నికల్లో విపక్షాలకు ఆయుధంగా మారబోతున్నారా?
అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా అల్ట్రా లూజ్ మానిటరీ పాలసీని ఉపసంహరించుకోవటమే కాకుండా పాలసీ రేట్లను పెంచేలా ప్రపంచ దేశాల బ్యాంకులను ప్రేరేపించింది. ఆర్బీఐ కూడా మే 4న వడ్డీ రేట్లను పెంచింది. ఇక యుఎస్ ఫెడ్ వడ్డీ రేటును మార్చి 2022లో మొదటిసారిగా 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆ తర్వాత మేలో మరో 50 బేసిస్ పాయింట్లను పెంచింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కఠినమైన ద్రవ్య విధానాన్ని అమలు చేయడంతో భారత్లో పెట్టుబడి ప్రవాహంపై తీవ్ర ప్రభావం చూపింది. మే 16 వరకు విదేశీ పెట్టుబడిదారులు భారతదేశం నుంచి 21.2 బిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఇది భారత రూపాయి ఫారెక్స్ రిజర్వుపై అకస్మాత్తుగా ఒత్తిడి తెచ్చింది. అవుట్ పెర్ఫార్మర్గా ఉన్న రూపాయి మే 4న ఆర్బీఐ పెంచిన వడ్డీ రేట్లు అమల్లోకి రావడంతో అండర్ పెర్ఫార్మర్గా మారిపోయింది. స్పాట్ అండ్ ఫార్వర్డ్ మార్కెట్స్లో యుఎస్ డాలర్ను దూకుడుగా అమ్మేవారిగా ఆర్బీఐ మిగిలిపోయింది. ఫార్వర్డ్ ప్రీమియం భారీగా పడిపోవటమే అందుకు నిదర్శనం. 2023 ఆర్థిక సంవత్సరంలో అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ మారకంలో 78.19కి చేరుకుంటుందని అంచనా. రూపాయి పతనంతో ద్రవ్యోల్బణ ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. సరఫరాలో అంతరాయం కారణంగా ముడి చమురు ధరలు 3 నెలల గరిష్ట స్థాయికి పెరగటంతో ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. ప్రపంచ బ్యాంక్ తన వృద్ధి అంచనాను జనవరి నెలలో 4.1%గా అంచనా వేయగా ఇప్పుడు 2.9%కి తగ్గించడం కూడా కరెన్సీ విలువను తగ్గించింది. రూపాయి విలువ గత కొంతకాలం నుంచి బలహీనపడుతోంది. తాజాగా చరిత్రలో ఎన్నడూ లేనంతగా పడిపోయింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ ఉండటంతో భారత వాణిజ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. మరోపక్క మార్కెట్లలో రిస్క్ తీసుకుని పెట్టుబడి పెట్టేవారి సంఖ్య తగ్గిపోవటం, అంతర్జాతీయ కారణాల వల్ల డాలరు విలువ నానాటికి పెరుగుతుండటం వంటి కారణాలతో రూపాయి విలువ ఆల్ టైం కనిష్ట స్థాయికి పడిపోయింది.